హన్మకొండ జిల్లా కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఉప్పల్ గ్రామానికి చెందిన తిరుమల అనే గర్భిణి వారం రోజుల క్రితం కమలాపూర్ ఆసుపత్రికి పురిటి నొప్పులతో వెళ్లింది. ఆమెకు వైద్యులు చికిత్స చేసి కాన్పు చేశారు. అనంతరం వైద్యులు ఆమెకు కడుపులో కాటన్ ప్యాడ్ తీయడం మరిచి కుట్లు వేశారు. వారం తర్వాత మహిళకు కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి కడుపులో కాటన్ ప్యాడ్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో కంగుతిన్న కుటుంబ సభ్యులు డెలివరీ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు ఫోన్ మాట్లాడారని కుటుంబ సభ్యులు తెలిపారు. కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో మహిళా పేరెంట్స్ వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అక్కడ పెద్ద మేడం ఫోన్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేయండి వాట్సాప్ పెట్టాం సార్. ఆ క్లాస్ గిట్ల పెట్టి ఆమెకు ఆమె ట్రీట్మెంట్ ఆమె సిచ్యువేషన్ బట్టి మేము వాట్సాప్ పెట్టాం. మేడంకి వాట్సాప్ పెడతాం. మేడం చూసి ఏమైనా ట్రీట్మెంట్ చేయండి, మీరు మీ పొద్దున వస్తామని చెప్పారు. అంటే ప్రాణపోతున్నా కూడా మీరు పొద్దున వస్తారు సార్. ఇక్కడ మేడం మాకు ఆఫీస్ చేసిన మేడం ప్రాణపోతున్నా కూడా మీరు ప్రాణం పోయే సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు అక్కడనే ఉండి ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చుంటారా? మాది ఇక్కడ కమలాపూర్ ఉప్పల్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నార్మల్ ఇక్కడికి రెండు సార్లు ఫస్ట్ టైం ట్రీట్మెంట్ కానీ వచ్చినాం. 2-3 రోజులు డెలివరీ అవుతుంది అనేసరికి మా పాప పెయిన్స్ వస్తే ఇక్కడికి దగ్గరనే ఉంది కదా అన్నట్టు ఇక్కడికి వచ్చేసినాం. కానీ చిన్న ఆపరేషన్ చేసారు. చిన్న ఆపరేషన్ చేసి ఆమెకు క్లాత్ అలానే ఉంచేసారు. చిన్న ఆపరేషన్ చేసి మీ బేబీ పట్టుకొని బయట అటు ఇటు తిరుగుతున్నాం. క్లాత్ పెట్టి అంటే మర్చిపోయారు. 8 రోజులు అవుతుంది వాటికి ఫోన్ మాట్లాడుకుంటే తిరుగుతూనే ఉన్నారు అటు ఇటు. 8 రోజులు అవుతుంది. ప్రాబ్లం అవుతుంది. పేషెంట్ పట్టించుకోకుండా ఎంత బాధాకరంగా అనిపిస్తుంది చెప్పండి. నిర్లక్ష్యం చేసారు, బాగా నిర్లక్ష్యం చేసారు. నిర్లక్ష్యం చేసి పేషెంట్ అక్కడ పడుకోబెట్టి మీ పేషెంట్ చూసుకోండమ్మా అని చెప్పేసి కుట్లేసారు. మన ప్యాడ్ కాదు మన కట్లు పడితే బ్యాండేజ్ ఉంటే చూడు, బ్యాండేజ్ ఇంకొకరు బ్యాండేజ్ పెట్టేసారు. ఆమెకి ఈ రోజు దాకా బయటికి వెళ్ళలేదు. అక్కడ బయట